ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కువగా పోస్టులు పెడుతున్నది ఏంటంటే కొడాలి నాని గారు జగన్మోహన్ రెడ్డిని తిట్టాడట. పెట్రోల్ డీజిల్ ధరలపై గత 2 రోజుల నుండి రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొడాలి నాని జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడట. కేంద్రం కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాల్సింది అని జగన్మోహన్ రెడ్డిని కొడాలి నాని తిడుతున్నట్లు సోషల్ మీడియాలో టీడీపీ నాయకులు వైరల్ చేస్తున్నారు. ఇది నీచ రాజకీయమా, లేకపోతే అతి తెలివి రాజకీయమా, లేకపోతే చంద్రబాబు నాయుడికి మతి భ్రమించిన రాజకీయమా? వాళ్ళ నాయకుల చేత కొడాలి నాని జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్లు వాళ్ళ పోస్టులు పెట్టడం ఇదంతా దిగజారుడు రాజకీయమా కాదా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఒక్కసారి కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు వాళ్ళ టీడీపీ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతా ఉందో ఒకసారి చూపిస్తాను. దీనిపై మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సార్, ప్రస్తుతం పెట్రోల్ రేటు 113 రూపాయలు పైమాట ఉంది సార్. మన చేతకంతనమే కదా సార్. పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? ముఖ్యమంత్రి చేసిన కదా డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. మీకు దమ్ము ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు. కాబట్టి నువ్వు ఎన్ని ఇటువంటి టీచర్ కార్యక్రమాలు చేసినా, ఎటువంటి అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. భక్తుల దగ్గర అవగాహన. చూసారుగా, కొడాలి నాని గారు జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్లు సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కొడాలి నాని ఎప్పుడైనా తిడుతాడా? ఆయన చంద్రబాబు గారిని తిడుతాడే కానీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిడుతాడు? ఈరోజు నీచ రాజకీయానికి తెరలేపుతున్నాడు. పెట్రోల్ డీజిల్ ధరల గురించి కేంద్రమే తగ్గించాలి అనేది ప్రతి ఒక్కడికి కూడా తెలుసు. కాకపోతే గత ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ పైన లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో గత వీడియోలు మీకు చూపించాలా? మీరే కదా గత ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, మేము అధికారంలోకి వస్తానే వ్యాట్ పూర్తిగా ఎత్తేస్తామని చెప్పారా లేదా? నిజంగా మీరు నిజాయితీ పరులైతే పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు తగ్గించాలి. 3 రూపాయలు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది. మేము అధికారంలోకి వస్తానే వ్యాట్ ఎత్తేస్తాం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేస్తాం అని మీరు ప్రజలకు ఇచ్చిన హామీని ఈరోజు ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రమే తగ్గించాలి అని రాష్ట్రాలకు తెలుసు, రాష్ట్రంలోని ప్రజలకు కూడా తెలుసు. కాకపోతే మీరు ఇచ్చిన హామీ కేంద్రం వ్యాట్ వేస్తుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధిస్తుంది. ఇద్దరు వేస్తారు పనులు. కాకపోతే మీరు మాట ఇచ్చారు కాబట్టి, ఎన్నికల హామీలు ఇచ్చారు కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకండి, మీరు తగ్గించాలి. మీరు ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్రంలో విపరీతంగా తగ్గాలి, పూర్తిగా వ్యాట్ ఎత్తియాలి. కానీ మీరు ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి నిరసనలు చేస్తుంటే కొడాలి నాని జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇంత నీచ రాజకీయం ఎలా చేయడానికి మీకు మనసు వస్తుంది? నేను టీడీపీ కార్యకర్తలని అడుగుతున్నాను. ఎందుకంటే ఆడ కొడాలి నాని తిట్టింది చంద్రబాబు నాయుడిని. ఆయన ఎలా మాట్లాడతాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. తిట్టకుండా కొడాలి నాని చంద్రబాబు నాయుడిని తిట్టాడు. ఆ పాత వీడియోల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ అవి జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు అని ప్రచారం చేస్తున్నారు. ఇదే సిగ్గులేని రాజకీయం అంటే, నీతి లేని రాజకీయం అంటే ఇదే, దిగజారుడు రాజకీయం అంటే ఇదే. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై పడి ఆడవటం తప్ప మనం ఎన్నికలలో ఏం హామీలు ఇచ్చాం, ప్రజలకు ఎలా మేలు చేయాలి, విద్యార్థులకు ఎలా మేలు చేయాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా కాపాడాలి, ప్రజలకు మంచి ఆరోగ్యం ఎలా ఇవ్వాలి, ప్రభుత్వ బడులు ఆసుపత్రులు ఎలా బాగు చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర ఎలా ఇవ్వాలి, ఎరువులు విత్తనాలు సకాలంలో ఎలా అందించాలి, ఇటువంటివి ఆలోచించాలి ఏ ప్రభుత్వమైనా. కానీ ఇటువంటివి ఆలోచించరు. జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటం, 24 గంటలు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం,
ఇదే పనిగా పెట్టుకుంది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒకసారి తిరుమల లడ్డు కల్తీ అంటారు, ఇంకొకసారి రాష్ట్రంలో మద్యం కుంభకోణం అంటారు, ఇంకొకసారి ఇంకొక కుంభకోణం అంటారు. ఇదేనా నీచి రాజకీయం? ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయలేని ఇటువంటి ప్రభుత్వాలు వ్యక్తిగత కక్షల కోసం వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తూ ఈరోజు రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తున్న టీడీపీ పార్టీని, వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.